అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, నేను ఇక్కడ యుఎస్లో మా పిల్లల ఇంట్లో చేసిన కోడిగుడ్లు పులుసు, మా అమ్మగారు చేసినట్టు పాతకాలంలో చేసినట్టుగా కోడిగుడ్ల పులుసు అండ్ వెజిటేబుల్స్ వేసి చక్కటి సలాడ్ చేశానండి ఈవేళ. అవన్నీ మీరు చూడండి, ఎక్కడైనా సరే అన్నీ దొరుకుతాయండి. మనకి ఇష్టం వచ్చినట్టుగా చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మంచి కూరగాయలు దొరుకుతాయి, అన్నీ బాగుంటాయి. కానీ కాకపోతే మన దేశానికి దూరం అంతే. మన దేశంలో ఫ్రెష్గా దొరుకుతాయి, ఇంకా మనకైతే ఇంకా ఫ్రెష్గా దొరుకుతాయి. అప్పటికప్పుడు ఒక్కరోజు ముందు పొద్దున కోసిన సాయంత్రం తెచ్చి అమ్ముతారు. ఇక్కడేమో షాపుల్లో ఎప్పుడు కోసినయో అయినా సరే బాగుంటాయి. చూడండి, మీరు కూడా ఈ కూరలు ఎలా చేశాను అన్నీ మీరు చూడండి. ఓకేనండి. నేను గుడ్లు 1 డజన్ గుడ్లు వేసి చేశాను కోడిగుడ్లు పులుసు. మా అమ్మగారు చాలా బాగా చేసేదండి. అసలు అప్పటి టేస్టు ఇప్పుడు మనం ఎంత ఎతికినా మనకి ఆ టేస్ట్ కనపడదండి. కానీ ట్రై చేస్తాను నేను మా అమ్మగారు చేసినట్టుగా. అమ్మ ఎలా చేశారో అలాగే ట్రై చేస్తాను అనమాట. ఇవ్వండి, ఇద్దరు కోడిగుడ్లు, కూరగాయలండి. ఈ కూరగాయలన్నీ చక్కగా కడిగి మంచిగా ఒకేసారి ఫ్రిడ్జ్ పొద్దున్నే తీసి మనకు కావలసిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి తీసుకుంటా అండి. అన్నీ తీసి కడగటం కూడా ఒకేసారి గిన్నెలో చక్కగా వెనిగర్ కానీ సాల్ట్ కానీ వేసి కడుగుతానండి. అట్లా నీళ్ళతో కడిగితే మంచిగా పోవు కదా, అందుకని వెనిగర్ కానీ సాల్ట్ కానీ వేసి 10 నిమిషాలు నానబెట్టి కడుగుతా. ఇలా అన్నీ ఒకేసారి కడుక్కొని ఒకేసారి ఫ్రిడ్జ్లో తీసుకునే పని ఈజీగా అవుతుంది. కొయ్యటం కూడా కూర్చుని ఒక ½ అవర్ అన్ని పళ్ళాలు రెడీగా పెట్టుకొని అన్నీ చక్కగా ఒకేసారి కూర్చుని ఆరాంగా కట్ చేసామనుకోండి. కట్ చేసి కడిగిన గిన్నెలని తీసేసి ఎప్పటి పని అప్పుడేనండి. నేను ఆ కడిగిన అన్నీ తీసేస్తాను, జాలీలు తీసేస్తాను, అన్నీ అప్పుడే నీట్గా పెట్టేసుకుని అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. వంట ఎంతసేపు అండి? 4 స్టవ్లు ఉంటున్నాయి ఇవాళ రేపు. 4 స్టవ్ల మీద 4 ఐటమ్స్ పెడితే గంటలో వంట అయిపోద్ది. ఓకేనండి. ఇలా మొత్తం అన్నీ రెడీ పెట్టుకొని అన్నీ చక్కగా ముక్కలు కోసేసుకుని ఒక స్టవ్ మీద సలాడ్ వేస్తా, ఒక స్టవ్ మీద కోడిగుడ్డు పులుసు వేసేస్తా, ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఇంకా ఒక స్టవ్ కూడా మనకు ఖాళీ ఉంటుంది. ఓకేనండి. ఇది చూడండి, కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అవి వేసేసి చక్కగా వేగిన తర్వాత మనం దాంట్లో ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు మళ్ళీ సలాడ్గా ఉంచుతారు, 2 కూరలోకి, ఆ కొన్నేమో దాంట్లోకి ఉంచుతాను అన్నమాట. ఉల్లిపాయలు వేరే దాంట్లో తీసి పెట్టేశాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా సలాడ్ ముక్కల్లోనే వేసేస్తాను. అన్నీ కలిపేయండి వేపుతాను అనమాట. సలాడ్ ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. పచ్చిగానే ఉండాలి సలాడ్. ఇట్లా మంచిగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం దాంట్లో కొంచెంగా ఉప్పు పసుపు వేసి మంచిగా వేపితే ఉల్లిపాయ ముక్క మెత్తగా మగ్గిపోవాలండి. అట్లా మగ్గపోతే బాగోదు. ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు ఇవన్నీ వేసి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేస్తానండి. వేసిన తర్వాత మంచిగా గుడ్లు వేసి కొంచెంసేపు వేపి, ఎప్పుడన్నా మా పిల్లలకి మా అమ్మాయికి ఒక్కోసారి పులుసు తింటుంది, ఒక్కోసారి ఇగురు కావాలంటుంది. 2 గుడ్లు కొంచెం మసాలా తీసేస్తా, ఉల్లిపాయలది తీస్తే అది గుడ్డు ఇగురులాగా ఉంటుందండి. కొత్తిమీర వేసేసి తీసి పక్కన పెడితే ఇది గుడ్డు ఇగురు. మళ్ళీ దాంట్లోంచి కొంచెం చింతపండు పులుసు పోసి ఒక్క టమాటా వేస్తానండి, బాగుంటుంది. అప్పుడు మా అమ్మగారు కూడా టమాటాలు దొరికేవి కాదండి మనకప్పుడు, ఉట్టి చింతపండుతో చేసేవాళ్ళు, చాలా బాగుండేది. సరిపడా కారము ఉప్పు వేసి సూపర్ చేసేవాడు మా అమ్మగారు. నేనైతే కొంచెం టమాటా వేస్తాను, ఎందుకంటే వాళ్ళు రేపు అచ్చంగా కొంచెం ఎక్కువ కూర కదండి, అందుకని కొంచెం ఎక్కువ టమాటాలు వేసి కొంచెంగా చింతపండు వేస్తున్నాను అనమాట. అది కాకపోతే అమ్మలో ఇప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అచ్చగా చింతపండు పులుసు పోసి చక్కగా బాగా ఉప్పు కారం వేసి కొద్దిగా ఒక 1/2 చెంచా అంత షుగర్ వేసేది మా అమ్మగారు. ఇప్పుడు చింతపండు అంటే అంత ఇష్టపడట్లేదండి పిల్లలు, అందుకే నేను కొంచెం చింతపండు వేసి టమాటా ఎక్కువ వేస్తాను. టమాటా ముక్కలు వేసి కాసేపు మూత పెట్టామంటే మంచిగా మగ్గి గుజ్జులాగా వద్దండి కూర. ఆ టమాటా బొడ్డు దగ్గర ఉన్న గట్టిగా ఉన్న పార్ట్ కూడా తీసేస్తాను నేను. అది ఉంటే మగ్గదు అసలు. ముక్క ఎంత ఉడకబెట్టినా ఆ ముక్కలానే ఉంటుంది. ఇట్లా మంచిగా మగ్గబెట్టేసేసి అప్పుడు చింతపండు పులుసు కొంచెంగా పోస్తాం. చూసారు, ఇట్లా పులుసు పోసేసుకొని చక్కగా మనం పిసికి మంచిగా 1/2 స్పూన్ షుగర్ వేయాలండి. బెల్లం కానీ షుగర్ కానీ, ఇక్కడ బ్రౌన్ షుగర్ అండి, బెల్లంతో ఈక్వల్గా ఉంటుంది అనమాట. అది కొంచెం వేసి మంచిగా మీడియం మంట మీద కాసేపు మంచిగా మూత పెట్టి, ఇక దాన్ని ఏం కడిపే పని లేదండి. ఇదిగోండి జాగ్రత్త వేస్తామన్నమాట. మన ఇండియా నుంచే వస్తుంది ఈ బెల్లం కూడా. మన దేశం అండి, మన దేశం ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అండి బాబోయ్. ఏదో ఉద్యోగాల కోసమని వచ్చి ఇక్కడ ఉంటాం, కానీ మన దేశంలో ఏది దొరికినా ఒరిజినల్గా దొరుకుద్ది. అంటే ఇప్పుడు కొంచెం కల్తీలు మొదలు పెట్టారులేండి. ఒకప్పుడు
మంచి దొరికేవి. ఇప్పుడు అంతా కల్తీ బజార్ అయిపోయింది. మళ్ళీ కొంచెం జనాలకు అవేర్నెస్ వచ్చి గానుగల్లో నూనె తెచ్చుకోవటం, ఆర్గానిక్ బ్రాండ్ చూసి కొనుక్కోవటం, పెద్ద పెద్ద డీమార్ట్లు అట్లా తెచ్చుకుంటే మంచి మంచి సరుకులు మనకే దొరుకుతున్నాయండి. కల్తీలు నడుస్తాయి, మంచివి దొరుకుతాయి. కాబట్టి మనం కొంచెం మన బుర్ర పెట్టి తెచ్చుకున్నామంటే బాగుంటుంది, అంతే. మరి అయోమయం లేకుండా. ఓకేనండి. ఇవి కూరగాయ ముక్కలు చూడండి ఎన్ని కోసాను. అంటే నేను కొంచెం సలాడ్ ఎక్కువ చేస్తున్నానండి, అందుకని కొద్దిగా ఎక్కువ. అది ఒక చిన్న ఫ్యామిలీ అనుకోండి, ఒక క్యారెట్, చిన్న బ్రోకోలీ ముక్క, చిన్న అల్లం ఉల్లిపాయ ముక్క, అట్లా అవి కాసిన కూరగాయ ముక్కలే చేసుకోవచ్చు. పొద్దున్నే ఇలా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేస్తాం. మా గార్డెన్లో వచ్చే కాయలండి ఇవి, లాస్ట్ ఇయర్ కాయలు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఎంత బాగున్నాయో ఏమండి. నేను లేచాక ఎక్కడ ఏ పిల్లల దగ్గర ఉన్నా ఫ్రూట్స్ కట్ చేసి తీయటం, కూరగాయలు తీయటం, అవి కడగటం, మళ్ళీ అవి ఆరబెడతాం అంటే జాలీలో వేస్తా. జాలీలోంచి ఒక క్లాత్లో వేసి పెట్టుకుంటా, ఆ క్లాత్లోంచి కట్ చేస్తా. ఒక్క చుక్క నీళ్ళు ఉండదండి కూరగాయలకి, చాలా బాగుంటాయి. వండటం ఈజీగా ఉంటుంది, అసలు హైజీనిక్గా ఉంటుంది అన్నమాట. ఓకేనండి. అట్లా వరుసగా పని చేసుకుంటే ఈజీగా పని చేసుకోవచ్చు, అలసిపోకుండా చేసుకోవచ్చు. కూరగాయలు చూడండి ఎంత పొడిగా ఉన్నాయి చూడండి, అసలు తడి అన్న మాట లేదు. ఆ ఫస్ట్ ప్యాన్లో నూనె వేసాను, కొంచెం జీలకర్ర వేసి అన్నీ ఒకేసారి అండి. క్యారెట్, మరి ఏ కూరగాయలు అయితే అవి చూడండి, బ్రోకోలీ వేసాను, అన్నీ కొంచెం ముల్లంగి వేసాను, కొంచెం ఉల్లిపాయ వేసాను, కొన్ని ఎప్పుడన్నా బిన్నీస్ ఉంటే వేసుకుని, ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అండి. మళ్ళీ చూడండి అది మన ఇవండి పుట్టగొడుగులు, వాటిని ఏదంటే మష్రూమ్ వేసాను, అన్నీ వేసి ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం పసుపు, లిటిల్ బిట్ కారం అండి. కారం ఎక్కువ వేసుకోవద్దండి, కారం తక్కువ వేసుకుంటే సలాడ్ బాగుంటుంది. కానీ ఆయిల్ కూడా అండి, అవి మీరు ఎప్పుడన్నా అవకాడో ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, పల్లి ఆయిల్ కానీ వాడుకోండి, సలాడ్కి బాగుంటుంది. కొబ్బరి నూనెనే బాగుంటుంది, నేను కొబ్బరి నూనె వేసి చేస్తాను. ఒక్కోసారి అవకాడో ఆయిల్, అట్లా ఆయిల్ కొంచెం 2-3 ఉంటాయి కదండి మన ఇంట్లో, అట్లా రోజుకు ఒక వెరైటీ మార్చి సలాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసేసి కొంచెం హై పెట్టుకోవాలండి మంట. సిమ్ము పెట్టారనుకో కూరగాయల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళు వచ్చేసి మెత్తగా అయిపోతాయి. అది చక్కగా హై పెట్టి చేసుకుంటే మంచిగా వేడెక్కంగానే ఉప్పు కారాలన్నీ ఆ ముక్కలకు పడితే కట్టేసేయటమే. పచ్చిగా హాఫ్ కుక్ అవుతుంది అనమాట కూరగాయలు, అంతే కట్టేసానండి. ప్యాన్ ఎంత మందం ఉంటుంది కదండి, చక్కగా ఉడుకుతాయి అన్నమాట. కొంచెం హాఫ్ కుక్కుడు వెజిటబుల్స్ తింటే మంచి వెల్గా వాష్ చేసుకోవాలండి. మనం కూరగాయలు హాఫ్ బాయిల్ తినాలి అనుకుంటే ఉప్పు కానీ వెనిగర్ కానీ వేసి పసుపు వేసి మంచిగా ఒక 1/2 అవర్ నానబెట్టి మంచిగా కడుక్కోండి. ఎందుకంటే కూరగాయలకి ఇప్పుడు మందులు చాలా వాడుతున్నారు కదండి, ఆ మందులన్నీ ఉండి మనం హాఫ్ బాయిల్ చేసి తిన్నాం అనుకోండి, మనకి మళ్ళీ స్టమక్ అప్సెట్ అవుతుంది. ఓకేనండి. ఇలా చేసేసుకొని పులుసు పెట్టుకొని అన్నం తింటే ఉంటుందండి టేస్ట్, అబ్బాయి అదిరిపోయే టేస్ట్ అనమాట. చూడండి సలాడ్, కొంచెం కోడిగుడ్డు పులుసు. నేను మెంతులు స్ప్రౌట్స్ చేసి పెట్టుకుంటాను, అవి కూడా ఫస్ట్ ముద్దలో 2 ముద్దలు తింటాను. ఓకేనండి. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. అందరికీ నమస్తే అండి. బాయ్ అండి.